భారతీయులు, అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ఒక దేశం అని కాదు, హ్మ్, ప్రపంచ పటంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉండడమే కాకుండా అవును సార్. వాళ్ళ ప్రత్యేకతను కూడా అక్కడ చాలా గొప్పగా అవును. చాటి చెప్తున్నారు. ఎస్ సార్. దట్ ఈస్ వేర్ యూఆర్, ఐ సే యూఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్లో అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి, అసలు ఈ చైనా ప్రయాణం అన్నది పక్కన పెడితే సార్. అసలు బేసిక్గా అనకాపల్లి నుంచి బయలుదేరిన నీ ప్రయాణం హైదరాబాద్ ఎందుకు వచ్చింది అన్నది నా తాలూకా. అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే. అది కూడా రీజన్ మన మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే. అంటే ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని, అంటే చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఫంక్షన్స్ అయినా కూడా, పార్టీస్ అయినా కూడా టీచర్స్ నన్నే పికప్ చేసేవారు. మీరు చేయండి డ్యాన్స్, మొత్తం స్టూడెంట్స్ అందరినీ పికప్ చేయండి, మీరు అందరూ కూడా టుగెదర్గా చేయండి అని చెప్పి వాళ్ళు అవకాశం ఇవ్వడం. అప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్స్లు అంటే అది మైండ్లో ఉండిపోయింది, ఆయన స్టెప్లు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడి నుంచి ఆ సాంగ్స్లో, ఆ మూవీస్లో స్టెప్స్ తీసుకొని మేము ఫేర్వెల్ పార్టీస్లో చేయడం కానీ, అలా అక్కడి నుంచి బేస్ యాక్చువల్గా చిరంజీవి గారి నుంచి వచ్చింది అది, అంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్. ఓకే. అలాగ అప్పటి నుంచి చిన్న చిన్న షోలు చేయడం, లోకల్గా ఏమైనా ఫెస్టివల్స్ అవుతున్నప్పుడు కానీ ఏమైనా ఉంటాయి కదండి, అనకాపల సంబరాలు అంటుంటారు, అలా వరల్డ్ అంటే తెలుసు కదా, అవన్నీ చేయడం ప్యాషన్గా, చాలా ప్యాషనెట్గా ఉండేవాడిని డ్యాన్స్ పట్ల. అలా అలాగా అప్పట్లో టీవీ షోస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అప్పుడు నేను ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు ట్రైన్ చేసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నానండి. టీవీ షోలో కూడా వెళ్ళాలి మనం, ఇక్కడతో ఆగిపోకూడదు అని చెప్పి నేను ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ కానీ ఫస్ట్ దానికి ప్రిపేర్ అవుతున్నాం సార్. మేము ఆపర్చునిటీ వచ్చింది ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే వీఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద షో. ఎట్ ద టైమ్ ఇట్స్ వెరీ సెన్సేషన్. అప్పట్లో డాన్స్ బై డాన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా కష్టం యాక్చువల్ గా. అది అవకాశం వచ్చింది, అందులో ఫస్ట్ వచ్చిందండి. విత్ దట్ ఐ బికేమ్ లిటిల్ పాపులర్ ఇన్ మై సిటీ అనకాపల్లిలో, కొద్దిగా ఫేమస్ అయ్యాం. విజయ్ అలా అని కాదులేండి, కొద్దిగా రికగ్నేషన్ వచ్చింది. అలా అని కాదు, బట్ రికగ్నేషన్ అయితే వచ్చిందండి. అదే మన వాళ్ళు టీవీలో వచ్చారని మా ఊర్లో కూడా చాలా మంది ఎక్కువ సందడి ఉంటుంది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవడం, అక్కడి నుంచి ఆ ఎనర్జీ నాకు బాగా ఇచ్చిందండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ రావడం అదొక ఎనర్జీ ఇచ్చింది, పాజిటివ్ ఎనర్జీ. అప్పటి నుంచి ఇంకా అన్ని టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేయడం కానీ కొద్దిగా పేరు తెచ్చుకున్నాను. అక్కడి నుంచి అక్కడితో అయిపోకూడదు, మనం ఫిలిం డాన్సర్గా కూడా వెళ్ళాలి, సినిమాలు ఖచ్చితంగా వెళ్ళాలి, కొరియోగ్రఫీ చేయాలనేది అంబిషన్గా నేను. అది కూడా ఖచ్చితంగా చిరంజీవి గారితో చేయాలి, ఖచ్చితంగా ఒక్క సాంగ్ అయినా చేయాలి, అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా ఆయనతో వేయించాలి మన డైరెక్షన్లో అనుకొని. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ గానే మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చాం కదండి. ఇప్పుడు గోల్ ఉంటది కదా ఎవరికైనా సరే, ఆ గోల్ తోనే నేను హైదరాబాద్ రావాలి, డాన్సర్ గా చేయాలి, మాస్టర్ గా చేయాలి, మన స్టెప్ వేయించాలి, ఇదే మన గోల్ సార్. ఇంక వేరేదేం లేదు సార్ నాకు. అప్పుడు నేను ఫిల్మ్ డాన్సర్ గా రావడం, అక్కడ ఆడిషన్స్ కి సెలెక్ట్ అవ్వడం, మెంబర్షిప్ తీసుకోవడం, అక్కడ కొన్ని సినిమాలు చేశానండి డాన్సర్ గా. కొద్దిగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా చేశాను. అప్పుడు కొంతమంది మాస్టర్లు, అప్పుడు లోకల్ మాస్టర్స్ ఉన్నారండి, వాళ్ళకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను. అప్పట్లో ఇంకా మన హైదరాబాద్ మాస్టర్స్ అంత పికప్ అవ్వలేదు అట్ దట్ టైమ్, 2004 ఐ థింక్, 2004-2005. బట్ రీసెంట్లీ అవర్ మాస్టర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్, లైక్ పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్స్ నౌ. సో హ్యాపీ ఫర్ ఇట్. సో అలాగది అక్కడ హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం జరిగిందండి. అప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే నేను ఇంకేం కోరుకోలేదండి, ఒక చిరంజీవి గారు. అదే సార్, అదే మీరు ఎలా చెప్పారంటే చాలా సింపుల్ గా, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి తప్పితే చిన్న కోరికలు లేవు సార్. అంటే అప్పుడున్న నాలెడ్జ్ కి అది కష్టమో లేకపోతే డిఫికల్ట్ ఇంపాసిబుల్ అని నాకు తెలియదండి. అదైతే నా కోరిక అంతే. అదే అంటే అది చూడడానికి అమాయకత్వంగా ఉండొచ్చు అప్పట్లో నా వయసుకి. ఐ మీన్ నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు, లేదంటే ఇది కష్టమా, చిరంజీవి గారిని కలగలమా అని ఆలోచించలేదు సార్. బాస్తో చేయాలంతే, మన చిరంజీవి గారితో చేయాలంతే. అదే చిరంజీవి గారిలో ఉన్న మ్యాజిక్, మ్యాజిక్ ఇన్ చిరంజీవి గారు. ఎలాగంటే ఇప్పుడు ఎంతమందో డైరెక్టర్లు, హీరోలు ఈ రోజున చాలా మంచి బిజినెస్, మంచి దీనిలో ఉన్న వాళ్ళే అందరూ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. డాన్స్ డైరెక్టర్లు ఎవరైనా, ఒక హీరో గాని, ఒక డైరెక్టర్ గాని, ఒక హీరో గాని, ఒక హీరోయిన్ గాని, ఒక కొరియోగ్రాఫర్ గాని, ఒక సింగర్ గాని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాని, ఒక కెమెరామ్యాన్ గాని, 24 క్రాఫ్ట్స్ లో ఆయనతో సినిమా చేయాలన్నదే ప్రధాన ధ్యేయం. అవునండి, ఎవరికైనా అదే అల్టిమేట్, అది అల్టిమేట్ అనమాట. అది దృష్టిలో పెట్టుకుని
ఇంకెక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తారు. అంతేనండి, ఎగ్జాక్ట్లీ. అదొక పెద్ద ఫోర్స్ అండి, అది గైడ్ చేయడానికి. చిరంజీవి గారు అంటే ఇంకా అందరూ కూడా అసలు ఏ క్రాఫ్ట్ అయినా కాదు, అసలు డాన్సర్ అవ్వచ్చు, డైరెక్షన్ మీరు అన్నట్టు అసలు మొత్తం ఎవరిదైనా గోల్ అయితే అదే. ఆయన డైరెక్ట్ చేయాలి కానీ, ఆయన మ్యూజిక్ చేయాలని కానీ, కొరియోగ్రఫీ చేయాలని కానీ, ఆయనకి అట్లీస్ట్ మేకప్ ఏదైనా సరే, ఎవరైనా సరే అల్టిమేట్ గా ఆయన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. మన ఫిలిం ఇండస్ట్రీకి ఆయనే అది పాయింట్ అనమాట. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరూ కూడా ఆ పాయింట్ కి వెళ్ళాలని ట్రై చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే బికాస్ నేను అప్పుడే ఆయన్ని 40 ఏళ్ళగా చూస్తున్నా. ఈ 40 ఏళ్లలో ఎంతమందో ఆయన ఇన్స్పిరేషన్ తో వచ్చి, ఒక రవితేజ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఇంకా డౌన్ ది లైన్ యంగ్ హీరోస్, కార్తికేయ ఎలాగా, ఇంకోళ్ళు ఎంతమందికి, ఒక శర్వానంద్, అందరికీ కూడా ఈ రోజున ఆయనే ఒక మూల విరాట్ అన్నమాట. చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. ఇప్పుడు మన సునీల్ కూడా ఆయన డాన్సులు చేసేస్తారు. అవునండి, అమ్మో మెగా ఫ్యాన్ ఆయన కూడా. మెగా ఫ్యాన్, రైట్. తను ఎక్కడికి వెళ్ళినా అదొక డిమాండ్ సునీల్ కి. అవునండి, ఇంద్ర బిట్టు చేయమని. అంటే నేను మీ విషయంలో నాకు చిన్న ఇదేంటంటే, కన్ఫ్యూజన్ ఏంటంటే, మీరు మరి అన్ని నేర్చుకుని డాన్స్ బేబీ డాన్స్ లో మంచి పేరు తెచ్చుకుని టాప్ వచ్చి, మీరు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా సెటిల్ కాలేపారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు అండి, యూనియన్ వాళ్ళు ఒక రూల్ పెట్టారండి. ఏంటంటే, నేను కార్డ్ తీసుకున్నానంటే, కార్డ్ తీసుకుని నేను ఏమనుకున్నానంటే, నేను ఇంకా ఇమీడియట్ గా చేయొచ్చు, సాంగ్స్ చేయొచ్చు, కొరియోగ్రఫీ అనుకున్నాను సార్. బట్ వన్స్ దే ఇష్యూ ద కార్డ్ ఫర్ మీ, దెన్ దే సెడ్ until 5 years you cannot do the choreography. ఓకే, అంటే మెయిన్ మాస్టర్ అవ్వడానికి లేదు, మీరు ఫస్ట్ డాన్సర్ గా చేయాలి, తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయాలి, తర్వాత మీరు కొరియోగ్రాఫ్ అవ్వాలి. డైరెక్ట్ గా మీరు వచ్చిన వెంటనే కొరియోగ్రఫీ చేయడానికి అవ్వదు, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, మీకు ఇండస్ట్రీ గురించి సీనియరిటీ తెచ్చుకోవాలి, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న తర్వాత మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలి. మా యూనియన్ అనేది ఏదో జస్ట్ ఎలా ఎవరికైనా అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతే ఇన్ అండ్ అవుట్ వెరీ ఈజీ కాదు అది. ఎందుకంటే మిమ్మల్ని పెట్టుకుని, అంటే ఐ మీన్ సినిమా అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్. మీరు ఇలా వచ్చేసి మీరు తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా మీరు కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళిపోతే, మీరు చేయలేకపోతే ఇబ్బంది కదా, ప్రొడ్యూసర్ నష్టపోతారు, మొత్తం అందరి డేట్స్ ఇబ్బంది అవుతాయి కదా. మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ఒక 5 years ఎక్స్పీరియన్స్ అందులో సాధన చేసి అప్పుడు మీరు కొరియోగ్రాఫర్ అయితే మీకు మంచిది, అందరికీ మంచిది అని ఆ కైండ్ ఆఫ్ రూల్ పెట్టారు సార్ వాళ్ళు. అప్పటికే నేను మాస్టర్ అండి యాక్చువల్గా. బేసికలీ ఐఎమ్ ఏ మాస్టర్ ఫ్రమ్ వైజాగ్, రైట్. I have my own group, I do shows all over the India that time. Okay. ఆ షోస్ అన్ని చేశాను. మళ్ళీ సడన్ గా వచ్చి సైడ్ డాన్సర్ గా చేయాలా, ఒక మాస్టర్ గా ఉండి అనిపించింది. బట్ స్టిల్ ఐ డిడ్ ఇట్. మనకి గోల్ వచ్చి కొరియోగ్రాఫర్ అవ్వాలని కదా అని సైడ్ డాన్సర్ గా చేశాను సార్. అప్పట్లో అవకాశాలు చాలా తక్కువ ఉండే సైడ్ డాన్సర్ కి. అప్పట్లో అందరూ చెన్నై మాస్టర్స్ వచ్చేవారు సార్. అప్పుడు మన వాళ్ళు 30% అండి, వాళ్ళు 70%. అప్పట్లోనే సాంగ్స్ చాలా కొద్దిగా జరిగేవి, అందులో కూడా అవకాశాలు చాలా తక్కువ వచ్చేవండి. మళ్ళీ నేను అనకాపల్లి వెళ్ళి మళ్ళీ నేను రెజ్యూమ్ చేయలేను నా వర్క్, అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా నా చాలా ఎక్కువ ఇన్కమ్ ఉండేది యాక్చువల్గా అప్పట్లో నాకు, అక్కడ నా గ్రూప్కి ఒక డిమాండ్ ఉండేది. బట్ అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, చిరంజీవి గారితో పని చేయాలి, ఆయన్ని చూడాలి, అట్లీస్ట్ సైడ్ డాన్సర్ అయినా ఆయన సినిమాలో చేయాలి. ఆ ఫోర్స్ నన్ను డ్రైవ్ చేసింది సార్ హైదరాబాద్ వరకు కూడా. బట్ వీళ్ళు పెట్టిన రూల్ వల్ల ఏంటంటే, నేను అది రీచ్ అవడానికి చాలా టైం పట్టిలో ఉందని నేను తెలుసుకున్నాను.